హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా అంతే బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయింది. సో ముందుగా నా ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. హాయ్ అండి, నా పేరు ప్రసన్న. నేనైతే నాకు 3 ఊర్లు ఉన్నాయండి. అంటే నేను 3 డిఫరెంట్ సిటీస్లో ఉంటున్నా. ఫస్ట్ నా పుట్టినిల్లు అమలాపురం అండి, అంటే కోనసీమ జిల్లా. నేను వచ్చేసి కోనసీమ పిల్లని. అండ్ నెక్స్ట్ వన్ నా అత్తగారి ఇల్లు కోదాడ, తెలంగాణ కోడల్ని. థర్డ్ వన్ నా హస్బెండ్ వర్క్ ఇస్ కరీంనగర్ అండి. సో ఈ 3 ఫస్ట్ అయితే నాకు అమలాపురం అంటే చాలా ఇష్టం. సో ఎందుకంటే ఇంతేనా పుట్టిన ఊరు కదండి, సో ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటుంది. సో ఇదండి నేనైతే బీటెక్ చేశాను. సో దాని తర్వాత జాబ్ చేశాను అండ్ క్విట్ కూడా అయ్యాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నాను. సో నా జర్నీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. నెక్స్ట్ థింగ్, అసలు నువ్వు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు, దేనికోసం స్టార్ట్ చేసావు, ఏం కంటెంట్ చెప్దామని స్టార్ట్ చేసావు అనే కదా మీ డౌట్. అది కూడా చెప్పేస్తానండి ఈ వీడియోలోనే. ఫస్ట్ యూట్యూబ్ అనేది నా ప్యాషన్ కొద్దీ స్టార్ట్ చేశాను. నాకు మాట్లాడడం అన్నా, నేను చేసేది నలుగురికి చెప్పడం అన్నా నాకు చాలా ఇష్టము. అండ్ పాటలు పాడడం అయితే ఇంకా 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 ఇష్టము. సో మీకు టీవీలో పాట నేను 1 to 10 విన్నానంటే నా నోటుకు వచ్చేస్తుంది. దాని తర్వాత చంపేస్తాను అన్నమాట జనాలందరినీ ఆ పాట పాడి పాడి. సో ఇంకా అదే ప్యాషన్ నాకు కంటిన్యూ అయిపోయింది. సో అలా నోట్లో ఏదో ఒక పాట, అది దేవుడి పాట అయినా అవనివ్వండి, సినిమా పాట అయినా అవనివ్వండి, ఏదైనా సరే వచ్చిన లిరిక్ని చంపేస్తాను అన్నమాట ఇంకా అది పాడి పాడి. సో అలా నా ప్యాషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడూ స్టార్ట్ చేద్దాం అనుకున్నా యూట్యూబ్, బట్ నా వీడియోస్ ఎవరు చూస్తారు అంటే నాకు ఒక భయం ఉండిపోయిందండి. నా వాయిస్ నా స్ట్రెంగ్తా నా వీక్నెస్సా అని. మీరు చెప్పండి, నా వాయిస్ నాకు స్ట్రెంగ్తా నా వీక్నెస్సా? నేనైతే ఒకానొక టైంలో నా స్ట్రెంగ్త్ అనుకున్నా, ఒకానొక టైంలో నా వీక్నెస్ అనుకున్నా, మళ్ళీ ఒకానొక టైంలో నా స్ట్రెంగ్త్ అని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఇంకెవరేమైనా నా వాయిసే నా స్ట్రెంగ్త్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ బేస్ చేసుకుని నేను వీడియోస్ చేస్తున్నా. అండ్ ముందుగా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే కంటెంట్ వచ్చి డివోషనల్ సాంగ్స్ పాడదామని అండ్ టెంపుల్స్ విజిట్ చేసి దాని హిస్టరీ మొత్తం చెప్దామని. నెక్స్ట్ అయితే ఫుడ్, నేను ఇంట్లో కుక్ చేసే ఫుడ్ అండ్ కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసి దాన్ని రివ్యూ ఇవ్వడం అండ్ ఆన్లైన్లో రివ్యూస్ ఇవ్వడం. నేనైతే ఆన్లైన్ షాపింగ్ చేస్తాను, దాని రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తాను. బట్ రివ్యూ ఫేస్ కనిపించేలా పోస్ట్ చేయాలి. సో దానికి నేను ఆలోచిస్తున్నా. అంటే ఫేస్ రివీల్కి ఇంకా నేను ఫుల్గా ప్రిపేర్ అవ్వలేదు. సో అందుకని వన్స్ ఫేస్ రివీల్కి ప్రిపేర్ అయ్యాక నేను ఆన్లైన్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అంటే ఇప్పుడు లైక్ ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, సో దాని వెనకాల ఉన్న హిస్టరీ అండ్ అది ఎప్పుడు కట్టారు, అంటే అది అంటే సెంచరీ బ్యాక్ కట్టారా లేకపోతే మన సెంచరీలోనేనా అనేవి నాకు తెలుసుకోవడం చాలా ఇష్టము. అండ్ అవి చెప్దామని చెప్పి ప్లస్ ఇంకా ఏదైనా మనకి తెలియని విషయాలు తెలుసుకొని చెప్పడం అంటే నాకు ఇంకా ఇష్టము. సో అవన్నీ చేద్దామనేసి అయితే నేను మీ ఛానల్ అనేది అయితే క్రియేట్ చేశాను. అండ్ మెయిన్ థింగ్, నాకు హెయిర్ స్టైల్స్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. దాంట్లో ప్రొఫెషనల్ అవుదామని చెప్పేసి అయితే నా ప్యాషన్. బట్ కొంచెం టైం ఉంది ఇంకా హెయిర్ స్టైల్స్కి. బట్ ఈలోపు అయితే నాకు ఏదైనా ఛాన్స్ దొరికితే నాకు వచ్చిన హెయిర్ స్టైల్స్ నేనైతే వీలైనంత వరకు మీకు చూపించడానికే ట్రై చేస్తాను. సో ఇంతే. అండ్ నెక్స్ట్ నాకు ఒక బేబీ ఉన్నాడు కదా, సో వాడికి ఏం ఫుడ్ పెడతా అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ నేను ప్రిఫర్ చేస్తా. అండ్ నేనేం వాడికి ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టనండి. వాడు ఏది నచ్చితే అది తింటాడు. నాకు వాడు తినడం కావాలి, అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నేను ఫస్ట్ అది పట్టించుకోను. వాడి కడుపు నిండుతుందా లేదా అనేది పట్టించుకుంటాను. నెక్స్ట్ థింగ్, అది కొద్దిగా వాడికి బెటరా కాదా అనేది తర్వాత ఆలోచిస్తాను. ఆలోచించాక అది అంటే కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మొత్తం ఒకేసారి ఇవ్వకుండా కొద్దిగా, అంతేగాని వాడు తినేదాన్ని లాగేసుకుని నేనైతే రెస్ట్రిక్ట్ చేసే పేరెంట్ని అయితే అస్సలు కాదండి. నెక్స్ట్ థింగ్, ఇంకా ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఫుడ్ అండ్ డివోషనల్ సాంగ్స్ పెడుతున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఏ వీడియోస్ రాబోతున్నాయి అంటారా?
సో ఇంకా వీడియోస్ అంటే చెప్పాను కదా, ఎక్స్‌ప్లోరింగ్ వీడియోస్ అయితే రాబోతాయి. అండ్ ఇంకా ఫుడ్ రివ్యూస్ ఆన్ రెస్టారెంట్స్, అంటే రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ రివ్యూ చేసేవి రాబోతాయి. ఇంకా ఫుడ్ వ్లాగ్స్ రాబోతాయి. ఎక్స్‌ప్లోర్ వీడియోస్ అయితే చాలా రాబోతాయండి. అంటే టెంపుల్స్‌కి వెళ్ళి వాటిని విజిట్ చేసి చుట్టుపక్కల ఏమున్నాయి అండ్ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అనేది కూడా నేను ఎక్స్‌ప్లోర్ చేసి చెప్తాను. ఆహ్, వీలైతే హెయిర్ స్టైల్స్ కూడా అప్‌కమింగ్ రాబోతాయి. ఇంకా కంటెంట్ అనేది ఇంకా చాలా మిక్సప్ కంటెంట్ అయితే ఉంది. సో, అవన్నీ కూడా త్వరలో రాబోతాయి. వచ్చినప్పుడు నేనైతే చెప్తాననమాట. ఇప్పటికైతే ఇంతే. నన్నైతే ఇప్పటి వరకు ఎలా అయితే నమ్మి సపోర్ట్ చేశారో, ఇకపై కూడా అలానే నమ్మి నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరము. అండ్ త్వరలోనే మనం 500K కూడా రీచ్ అవ్వాలి అని 500 కూడా రీచ్ అవ్వాలని చెప్పి నన్నైతే బ్లెస్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్రసన్న వ్లాగ్స్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.